అందరికీ నా నమస్కారాలండి. ఎవరికైనా గానీ నేను చెప్పే విధానం గనక మీకు నచ్చినట్లయితే మీరైతే ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి. వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా మీరు లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లేలిస్ట్ లింక్స్ అనేవి. మీకు నోట్స్ కావాలి అన్నా ఈ డిస్క్రిప్షన్‌లో అంటే మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ ఇది ఉందనుకోండి. టైటిల్ మీకు కనబడుతుంది. అది క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంటర్9 అని కానివ్వండి, గ్రామర్ గెలాక్సీ అని గాని ఉంటాయి. వాటిని క్లిక్ చేసి మీరైతే ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో వాటినైతే పర్చేస్ చేయొచ్చు. యాక్చువల్‌గా మీకు కనబడేది నోట్స్ లాగా రాసుకున్నా సరిపోతుంది. ఆ విషయాన్ని గమనించండి. ప్రిపోజిషన్స్. అసలు ప్రిపోజిషన్ అంటే ఏంది? ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఉన్న 8 భాగాల్లో ఒకటి. ఈ ప్రిపోజిషన్ ఏందంటే జనరల్‌గా రిలేషన్‌షిప్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్‌ని తెలియజేస్తుంది. అంటే నౌన్, ప్రొనౌన్ అన్నారు గానీ విషయం ఏందంటే సబ్జెక్ట్‌కి, ఆబ్జెక్ట్‌కి మధ్య ఉన్న రిలేషన్‌ని తెలియజేస్తుంది. ఎలా? సింపుల్‌గా మనం చూసుకుంటే ద ర్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్ అనుకుందాం. ఇందులో మనం ఏదైతే రాసామో ఇందులో ఆన్ ఒక్కటి తీసేద్దాం. ఏమవుతుందో చూడండి. ద ర్యాట్ ఈజ్ ద మ్యాట్. ఎలుక ఏమైపోయింది? చాపైపోయింది. ఇట్లా టోటల్‌గా ధ్వంసం అయిపోయిద్దనమాట. ఒక ప్రిపోజిషన్‌ని గనక మనం సరిగ్గా కన్సిడర్ చేయకపోతే. ఆ రిలేషన్‌షిప్‌ని తెలియజేసేదే ప్రిపోజిషన్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్ చూస్తున్నాం. అందులో ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ కానివ్వండి, ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ కానివ్వండి, ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ కానివ్వండి, ప్రాక్సిమిటీ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక జనరల్‌గా సింపుల్‌గా మనం చూసుకున్నట్లయితే ప్రిపోజిషన్స్‌కొచ్చేసి సింపుల్ క్లాసిఫికేషను, సింపుల్ ప్రిపోజిషన్స్ అంటారు. సింపుల్ ప్రిపోజిషన్స్ ఏంటంటే వన్ వర్డ్. ప్రిపోజిషన్స్‌లో వచ్చేసి సింపుల్ డివిజను, సింపుల్ ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్ అండ్ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్ అంటే ఏం లేదండి. చాలా చిన్నయి. ఎట్, బై, ఫర్, ఫ్రమ్, ఇన్, ఇంటు, ఆఫ్ ఇట్లాంటివి చిన్న చిన్నయన్నమాట. ఒక్క పదమే ఉంటాయి అందులో. దీన్ని సింపుల్ ప్రిపోజిషన్స్ అంటారు. ఇక కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అండి. ఇవి కొంచెం పెద్దవిగా ఉంటాయి. కానీ సింగిల్ వర్డే. అబౌవ్, అమాంగ్, అలాంగ్, అరౌండ్, అక్రాస్, బిఫోర్, బిహైండ్, బిట్వీన్, బిసైడ్, బినీత్, ఔట్‌సైడ్, వితిన్, వితౌట్ ఇట్లా ఉంటాయి కాంపౌండ్ ప్రిపోజిషన్. ఇక ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ ఉంటాయండి. ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్ ఏందంటే ఖచ్చితంగా కొన్ని పదాలనేవి కలిసి ఉంటాయన్నమాట. అంటే 2 పదాలు మినిమమ్ ఉంటాయి ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్‌లో. ఎట్లా ఉంటాయి చూడ. ఎహెడ్ ఆఫ్, ఇన్‌స్టెడ్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ అడిషన్ టు, బికాస్ ఆఫ్, డ్యూ టు, థాంక్స్ టు ఇట్లా వీటిని ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటారు. ఇంకా ప్రిపోజిషన్స్‌లో మనం చూసాం సింపుల్ ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్ అండ్ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని. అయేందంటే పదాల అమరికను బట్టి మనం చెప్పుకోవడం అనేది జరిగిందది. ఇక ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అంటే సమయానికి 6 గంటలైంది, 7 గంటలైంది ఇట్లా చెప్తుంటాం. అలా చెప్పుకునేటప్పుడు ఆ టైంకి సంబంధించి ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ ఏమున్నాయి? ఎట్ అనేది ఎట్లా చెప్తామంటే ఎగ్జాక్ట్ టైమ్ తెలియజేయడానికి ఎట్ 6 PM, ఎట్ డాన్, ఎట్ దీపావళి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 ఖచ్చితమైనటువంటి ఒక టైంని తెలియజేయడానికి ఎట్‌ని వాడతాం. ఆన్ అనేది దేనికి వాడతాం అంటే డేస్‌కి, డేట్స్‌కి, అకేషన్స్‌కి. ఆన్ ఫ్రైడే, ఆన్ జూన్ 9, ఆన్ హోలీ ఆ విధంగా మనమైతే అకేషన్స్‌కి కూడా మనం ఆన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇన్. హ్మ్. మనం నెలలకి గనక తీసుకున్నట్లయితే ఆన్ గాని, ఎట్ గాని వాడకూడదు. ఏం వాడాలి అంటే ఇన్ అనేది వాడాల్సుంటుంది. మంత్స్‌కి కానివ్వండి, ఇయర్స్‌కి కానివ్వండి, లాంగ్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఇన్ జాన్యువరి సంవత్సరానికి కూడా ఇన్ 1990, ఇన్ ద మార్నింగ్, ఇన్ స్ప్రింగ్ వసంతకాలం ఋతువులకు కూడా ఇన్ అనేది మనం ఈ విధంగా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకుంటే జనరల్‌గా ఇలాంటి అకేషన్స్ ఆన్ దీపావళి, ఆన్ రంజాన్, ఆన్ హోలీ అనేది వాడతాం. ఎట్ దీపావళి అనేది ఎందుకు ఇక్కడ వచ్చింది అంటే
ఒక ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ ఆ రోజునే స్పెసిఫిక్‌గా జరుగుతుంది. జనరల్‌గా మనం ఆన్ అనేదే ఉపయోగిస్తాం. ఎట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ఒక స్పెసిఫిక్ ఈవెంట్ ఉంది. అలాంటప్పుడు మనం కొంచెం రేర్ కేసెస్‌లో ఎట్ వాడతాం. ఆన్ అనేది మనం ఎక్కువగా వాడతాం. తర్వాత ఈ యొక్క ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్‌లో బిఫోర్, ఆఫ్టర్, డ్యూరింగ్. ముందు, తర్వాత, డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, ఆ పని జరిగేటప్పుడు అనేసనమాట. డ్యూరింగ్ అనేది మనమైతే వాడడం అయితే జరుగుతుంది. బిఫోర్ ఏ డెడ్‌లైన్ 12 లోగా, శనివారంలోగా అలా చెప్పడానికి. బిఫోర్ లంచ్ భోజనానికి ముందు, ఆఫ్టర్ స్కూల్ తర్వాత, డ్యూరింగ్ ద షో ఆ షో జరిగేటప్పుడు. ఆ విధంగా. సిన్స్ ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు స్టార్టింగ్ టైం చెప్పి వదిలేసామనుకోండి, దానికి సిన్స్ వాడతాం. అట్లా కాకుండా స్టార్టింగ్ రెండిటిని కలిపి వాడినప్పుడు మనం ఫర్ అనేది వాడతాం. ఎలా వాడతామో చూద్దాం. చూడండి, సపోజ్ మీరు 1998లో ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. 2008 వచ్చేసి మీరు ఆపేశారు. ఎప్పుడైతే స్టార్టింగ్ టైంనే చెప్పదలుచుకుంటే మీరు సిన్స్ 1998 అని ఉపయోగించడం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు 1998ని 2008ని పరిగణలోకి తీసుకొని 10 సంవత్సరాలు అని చెప్పారనుకోండి. అప్పుడు దానికి అంటే ఇది కన్సిడర్ చేస్తున్నారు, ఇది కన్సిడర్ చేస్తున్నారు. అప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ చేస్తుంటే ఫర్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ 10 ఇయర్స్. సిన్స్ 1998 అని చెప్పి ఆపేస్తారు. సిన్స్ 1988, సిన్స్ మార్నింగ్ పొద్దున్నుంచి ఇప్పుడు టైం చెప్పరు, కన్సిడర్ చేయరు. ఫర్ 3 ఇయర్స్ అంటే 1998 నుంచి 2001 దాకా. ఫర్ 2 అవర్స్ అంటే 10 నుంచి 12 దాకా కన్సిడర్ చేసి స్టార్టింగ్ ఎండింగ్‌ని చెబితే అప్పుడు మనం ఫర్ అనేది వాడతాం. తర్వాత ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ దిక్కులకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫ్రమ్, టిల్, అంటిల్ ఇవి యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడ టయానికి సంబంధించి 10 నుంచి అని. ఫ్రమ్ టు జనరల్‌గా ఫ్రమ్ ఒక ప్రదేశం నుంచి, ఫ్రమ్ వైజాగ్ టు అమరావతి. ఇది డైరెక్షన్స్ అట్లా చెప్పడానికి మనం వాడుతుంటాం. ఫ్రమ్ టు అనేది ప్లేసులకు వాడతాం. ఐ మీన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి. అలానే టైం చెప్పడానికి వాడతాం. ఈ టైం నుంచి ఫ్రమ్ 10 AM టు 12 PM అట్లా. ఫ్రమ్ ద స్టేషన్, టిల్ 5 PM, అంటిల్ మండే. అంటే ఏంది టిల్ 5 PM అంటే 5 వరకు. అంటిల్ మండే అంటే మండే వరకు. అంతే. ఇదని. తర్వాత టు చెప్పుకున్నాం కదా! ఫ్రమ్ మండే టు సాటర్డే అట్లా. అక్రాస్. అక్రాస్ అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్‌కి వెళ్ళడం. అక్రాస్ ద రోడ్. రోడ్డుకి ఈ అవతల నుంచి అవతలకి వెళ్ళడం. అక్రాస్ ద రివర్. అంతే. రివర్ కూడా ఇట్లా ఉంటుంది కదా! అక్రాస్ ద రివర్ అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడం. ఇలా వెళ్తే నీళ్ళలో వెళ్ళిపోతాం. ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకనమాట. అక్రాస్ ద కంట్రీ అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ. అంటే అర్థం ఏంటంటే అంతటా అనే అర్థం వచ్చిందనమాట. అన్ఎక్స్‌పెక్టెడ్ మీటింగ్. మీరు మీ ఫ్రెండ్‌ని అకస్మాత్తుగా కలిశారు. ఎక్కడ కలిశారు? ఒక లైబ్రరీలో కలిశారు. ఎళ్లి మీరు లైబ్రరీలో చదువుకుంటున్నారు. అండ్ యూ రాన్ అక్రాస్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్. అంటే ఏంది? అనుకోకుండా, ప్లాన్ లేకుండా కలిసినట్టు. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అండ్ పొజిషన్. ప్లేస్ అబౌవ్, ఓవర్, బిలో, అండర్. అబౌవ్ అంటే పైన, ఓవర్ అన్నా పైననే. ఓకే. బిలో అంటే కింద, అండర్ అన్నా కిందే. అబౌవ్ అంటే హయ్యర్ దాన్ సంథింగ్. అబౌవ్ ద ట్రీస్ అంటే చెట్లకు పైగా. ఓవర్ అంటే డైరెక్ట్‌లీ ఆన్ టాప్ ఆఫ్. డైరెక్ట్‌గా ఇలా డైరెక్ట్‌గా టాప్ ఉన్నదాన్ని ఓవర్ అంటాం. బిలో అంటే కింద, సర్ఫేస్ కింద, భూమి కింద అట్లా. అండర్ అన్నా కిందే, అండర్ ద టేబుల్ ఆ విధంగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనం చూసుకోవాలి. బిహైండ్ అంటే వెనక, ఆపోజిట్ అంటే ఎదురు, నెక్స్ట్ టు అంటే పక్కన, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. బిహైండ్ అంటే అట్ ద బ్యాక్ ఆఫ్ వెనక అన్నమాట. బిహైండ్ అంటే వెనక. బిహైండ్ ద మాల్ అంటే మాల్ వెనక ఏముంది? మాల్ వెనక ఏదైతే చెప్పారో అది ఉంటుంది. ఆపోజిట్ అంటే ఎదురు. ఓకే. ఆపోజిట్ ద పార్క్ అంటే పార్క్ ఎదురు. నెక్స్ట్ టు అంటే బిసైడ్ అంటే ప్రక్కన. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే జస్ట్ ముందు, దాని ముందే, ఎదురే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్కూల్ ముందనేసి. ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ ది ప్లేస్ అండ్ పొజిషన్‌ని మనం అయితే చూసాం. ఇప్పుడు ప్రిపోజిషన్ ఆఫ్ ప్రాక్సిమిటీ అండ్ రిలేషన్ అంటే దగ్గరితనం. ప్రాక్సిమిటీ అంటే దగ్గర అన్నమాట.
అండ్ రిలేషన్ అంటే సంబంధం. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అదిగాక మరొకటి అని అర్థం. అదిగాక మరోటి అనేసి బిసైడ్స్ అంటే. బిసైడ్ అంటే ఇదంటే పక్కన అని. కాబట్టి సాట్ బిసైడ్ హర్ ఫ్రెండ్, తన ఫ్రెండ్ పక్కన కూర్చుంది. బిసైడ్స్ అంటే అది కాక మరొకటి. బిసైడ్స్ మ్యాథ్స్ హీ లైక్ సైన్స్, అతని మ్యాథ్సే కాదు సైన్స్ కూడా ఇష్టమే. బిట్వీన్ అంటే రెండిటికి మధ్యన పోలికను చూపిస్తే బిట్వీన్ టూ బిల్డింగ్స్, రెండిటితో పోలిక అయితే బిట్వీన్ అండి. అమాంగ్ అంటే మూడు అంతకు మించి. అమాంగ్ ఫ్రెండ్స్, ఓకే, దే షేర్డ్ స్వీట్స్ అమాంగ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రెండ్స్ మధ్య ఏం చేశారు, స్వీట్స్ అవన్నీ కూడా పంచుకున్నారు. ఇద్దరు గనక పంచుకుంటే బిట్వీన్. తర్వాత ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ అంటే కదలిక. టువర్డ్స్ అంటే ఆ దిశలో, వాక్ టువర్డ్స్ గేట్, గేట్ దిశలో వెళ్ళాడు. ఇంటూ, జంపుడ్ ఇంటూ ద పూల్, ఇంటూ అనేది జంపుడ్ ఇంటూకి ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే దూకాడు, లోపలికి దూకాడు. మూమెంట్ అవే ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ అనమాట. ఫెల్ ఆఫ్ ద చైర్ అంటే ఆ చైర్కి దూరంగా పడ్డాడు. మూమెంట్ అవే ఫ్రమ్ సర్ఫేస్ అది. తర్వాత వచ్చేసి కొన్ని ప్రిపోజిషన్స్ ఉంటాయి, స్పెషల్ యూసేజ్ ఉంటుంది. కొన్ని ప్రిపోజిషన్స్కి ఏంటంటే స్పెషల్ యూసేజ్ ఉంటుంది. అందులో మొదటిది వచ్చేసి బై. ఇది యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ప్యాసివ్ వాయిస్లో ఏజెంట్ అనమాట. బై టాగు అనేది అట్లా వస్తుంది. బై హిమ్, బై హర్, అట్లా బై అనేటటువంటి ఏజెంట్ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం ట్రాన్స్పోర్ట్ అట్లా చెప్పేటప్పుడు బై కార్, బై బస్, ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అప్పుడు బై వాడతాం. లొకేషన్, హౌస్ బై ద లేక్ అంటే బిసైడ్ ద లేక్ అని అర్థం ఇక్కడ. కాబట్టి కొన్ని స్పెషల్ యూసేజ్ బై అనేది అంత ఎక్కువగా వాడతాం. డెడ్ లైన్ చెప్పడానికి బై టుమారో, రేపటికల్లా. 5 inches బై 3 inches అంటే రాస్తే ఇట్లా అవుతుంది. ఇదేంటంటే పొడవు, ఇదేంటంటే వెడల్పు అనమాట. 5 inches బై 3 inches, 5 inches పొడవు, 3 ఇంచులు వెడల్పు అనమాట. కిల్డ్ బై ఫైర్ అంటే ఏ విధంగా అని చెప్పడానికి, కారణం చెప్పడానికి. అండ్ ప్రైస్ ఇంక్రీజ్ బై 10%, రేటు ఎంత పెరిగిందో చెప్పడానికి ఆ మార్పుని బై చూపించి 10% రేటు పెరిగింది అని చెప్పడానికి. రూట్ చెప్పడానికి బై హైవేనా, బై వాటరా, బై ఎయిర్వేనా అని చెప్పడానికి. విత్ కూడా మనం చాలా రకాలుగా వాడతాం. అది ఎట్లా అంటే టుగెదర్నెస్ అంటే ఏంది, ఎవరితో కలిసి వచ్చింది. కేమ్ విత్ హర్, కేమ్ విత్ హిమ్, కేమ్ విత్ హర్ మదర్ అట్లా. పొసెషన్, ద గర్ల్ విత్ బ్లూ ఐస్, అదిగో ఆ నీలి కళ్ళ అమ్మాయి. టూల్ యూజ్, కట్ విత్ ఎ నైఫ్, కత్తితో కోసాడు. వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ విత్ కేర్, చాలా జాగ్రత్తగా అట్లా అనమాట. ఇక ఎమోషన్ని చూపించడానికి షౌటెడ్ విత్ యాంగర్, గట్టిగా అరిచాడు. అండ్ అపోజిషన్ చెప్పడానికి ఫాట్ విత్ ద ఎనిమీ. ఈ విధంగా విత్ని రకరకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. అట్లానే ఆఫ్ కూడా చాలాసార్లు చాలా రకాలుగా వాడతాం. బిలాంగింగ్ అంటే ఒకరికి చెందింది అని చెప్పడానికి ఆఫ్ ద కింగ్, ఇట్ ఈస్ ఆఫ్ ద కింగ్, అది రాజుది. క్వాంటిటీ చెప్పడానికి గ్లాస్ ఆఫ్ వాటర్. మెటీరియల్ చెప్పడానికి మేడ్ ఆఫ్ గోల్డ్, మేడ్ ఆఫ్ సిల్వర్. అండ్ కాజ్ చెప్పడానికి డైడ్ ఆఫ్ ఫీవర్. సఫరింగ్ తర్వాత ఎప్పుడు ఫ్రమ్ వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి. రిలేషన్, డాటర్ ఆఫ్ మిస్టర్ రమేష్, కేర్ ఆఫ్ అనేది వాడుతూ ఉంటాం. బాక్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి. డిస్క్రిప్షన్, సిటీ ఆఫ్ డ్రీమ్స్, కళలు ఉంటాయి ఎక్కువగా. ఒరిజిన్, ఏ పెయింటింగ్ ఆఫ్ పికాసో, ఇది కూడా బిలాంగింగే. అంటే ఏంది, పికాసోది పెయింటింగ్ అనేసి. ఈ విధంగా మనం అయితే టోటల్ ప్రిపోజిషన్స్ గురించి ఇంట్రడక్షన్ చూసాం, టోటల్గా నేర్చుకున్నాం. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్లో అవి మనం సపరేట్గా చూద్దాం. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు పొందాలని సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను టోటల్ ప్లేలిస్ట్ని మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా ఈ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.